మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిలో రవాణా చేస్తున్న రేషన్ మాఫియా డాన్లు గత కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ బియ్యాన్ని మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో నుంచి రెవెన్యూ అధికారుల ప్రమేయంతో రవాణా చేస్తున్న వైనం మణిదీప్ గుంటూరు జిల్లా, పెద్దిరెడ్డి రామచంద్రరావు అమలాపురం, కనకాచారి అనే రేషన్ మాఫియా వారికి రెవెన్యూ అధికారుల అండదండలు. కాకినాడ పోర్టు నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేసే లక్షల రూపాయలు అక్రమార్జన. అక్రమంగా రేషన్ రైసును మైలవరం, తిరువూరు మండలాల చుట్టుప్రక్కల గ్రామాలలో రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి ఈరోజు ఉదయం తిరువూరు, మైలవరం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొండపల్లి లాంకో ఏరియాలో 2 లారీలలో సుమారు 70 టన్నుల మేర అక్రమంగా 2 లారీల ద్వారా రవాణా చేస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులకు మరియు ఇబ్రహీంపట్నం పోలీసు వారికి వచ్చిన సమాచారం ప్రకారం లారీని ఆపి చెక్ చేయగా లారీలో 70 టన్నుల రేషన్ బియ్యం గుర్తించి లారీని మరియు డ్రైవర్ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఇబ్రహీంపట్నం